మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. జిల్లాలో పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అంటున్న కలెక్టర్ తమీం అన్సారియాతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మొంతా తుఫాన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి జిల్లాలో మీరు ఎటువంటి ఏర్పాటు చేశారు? నమస్కారం అండి. ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవడానికి మన గుంటూరు జిల్లాలో అందరూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా మండల్ లెవెల్కి స్పెషల్ ఆఫీసర్స్గా పంపించి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మన జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం ఏర్పడకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించడానికి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంలో జిల్లా ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మనకు 27th, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా భారీ అతి భారీ వర్షం ఉంది అని ఫోర్కాస్ట్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసరాలు ఉంటే మాత్రం బయటికి రండి, అదర్వైజ్ మీరు ఇంటిలోనే ఉండండి. మనము నెక్స్ట్ 3 days కూడా అన్ని స్కూల్స్కు, కాలేజెస్కు, అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి కూడా సెలవు అనౌన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ అవి అన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి. బికాస్ ఒకసారి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు బయటికి రావడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఈ 3 రోజులకు మాత్రం కావాల్సిన అన్ని వస్తువులు ముందుగానే అరేంజ్ చేసి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అంటే ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్ని పునరావాస కేంద్రాలు చేశారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు మేడం? మనము రిలీఫ్ సెంటర్స్ ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. ఎవరిని కూడా ఇప్పుడు ఇంకా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఇప్పటిదాకా ఏర్పడలేదు. బట్ సిద్ధంగా ఐడెంటిఫై చేసి ఉన్నాం. గుంటూరు నగరంలో కూడా ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని కూడా ఎక్కడికి తరలించబోతా ఉన్నారు? వారికి అంటే ఈ రోడ్ల మీద వచ్చేటువంటి వాటర్ కావచ్చు, పీకల వాకు సంబంధించినవి కావచ్చు, వాటిని ఎలా వాటర్ డంప్ చేసేటువంటి అవకాశం ఉంది? సో ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక 12 ఏరియాస్, లో లయింగ్ ఏరియాస్, ఎప్పుడు కూడా ఇనండేషన్స్ అయ్యే ఏరియాస్ని గుర్తించి అక్కడ ఉన్న ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అన్నది కూడా ఎన్యూమరేట్ చేసి ఉన్నాము. వారందరూ కూడా కొద్దిగా హై ల్యాండ్ ఏరియాస్లో రిలీఫ్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము. ఇప్పుడు వారిని కూడా అక్కడ షిఫ్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు పీకల వాగు కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే ఎప్పుడు కూడా వాటర్ స్టాగ్నేషన్స్ అనేది ఉంటుందో ఆ ఏరియాస్ పక్కనే పంప్ సెట్ అవి అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాము, వాటర్ని ఇమ్మీడియట్గా బెయిల్అవుట్ చేయడానికి. అదేవిధంగా సైక్లోన్ టైంలో ఎక్కువ విండ్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కడైనా ట్రీస్ కానీ, పోల్స్ కానీ, ఏదైనా స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఫాల్ అవుతుందో ఆ ఏరియాస్ని కూడా ఇప్పుడే ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్లో భాగంగా ముందుగానే ఏదైనా పాత చెట్లు ఉన్నాయా, ఏదైనా అన్స్టేబుల్ పోల్స్ ఉన్నాయా అన్నది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ ఎక్కడైనా ట్రీ ఫాల్స్ అయితే వెంటనే దాన్ని రిమూవ్ చేయడానికి కూడా కావాల్సిన పవర్ సార్స్, జేసీబీస్ అవి అన్నీ కూడా మొబిలైజ్ చేసి రెడీగా ఉంచుకున్నాం. అంటే ఇప్పటికే మీరు 3 రోజులు 27, 28, 29 స్కూల్స్కి హాలిడేస్ ప్రకటించారు. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికి కూడా అంటే విత్ పేరెంట్స్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే రేపు కనుక 3 రోజులు కనుక మళ్ళీ స్కూల్స్ వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్కు ఇప్పుడు అవకాశం లేదు. బికాస్ మీడియా ద్వారా అందరికీ కూడా, అదేవిధంగా డిపార్ట్మెంట్ ద్వారా అందరూ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ 3 daysలో ఎక్కడ కూడా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఓపెన్ చేయకూడదు. సో అది కూడా మేము మానిటర్ చేస్తాం.
ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మెంతా తుఫానుపై కూడా ఇప్పుడే జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అయితే ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు గుంటూరులో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే ఆ లోతట్టు ప్రాంతాలు 12 కూడా ఐడెంటిఫై చేశామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.